హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ ఈటింగ్కు ఆఫీషియల్. నేను ఇవాళ ఇంట్లోనే క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ముందుగా దానికోసం అయితే నేను 3 ఆలూస్ తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ఉన్న ఆలూస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకొని ఆలూస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్ని ఆలూస్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆలూని అయితే నీట్గా తుడిచేసి ఒక పక్కకైతే పెట్టేసుకోండి. ఇలా అన్ని ఆలూస్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాక ఒక పీలర్ హెల్ప్తోనే అయితే ఆలూని అయితే మంచిగా పీల్ చేసేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే నీట్గా ఆలూని పొట్టు పోయేదాకా అయితే పీల్ చేసేసుకోండి. ఇలా అన్ని ఆలూస్ పీల్ చేసేసుకున్నాక సో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆలూ అయితే రౌండ్గా ఉంటుంది కాబట్టి కర్వ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే బేస్ ఫామ్ చేసేసుకోవాలి ఆలూని. సో బేస్ ఫామ్ చేయాలంటే కర్వ్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక బేస్ ఫామ్ అయితే అవుతుంది. ఇలా బేస్ ఫామ్ అయిన ఆలూని అయితే ఇలా స్లైసెస్ లెక్క కట్ చేసేసుకోండి. ఇలా నేను ఒక్క స్లైస్లో మళ్ళీ 3 or 2 స్లైసెస్ అయితే చేసేసుకోండి. నేనైతే 3 స్లైసెస్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా 3 స్లైసెస్ చేసేసుకున్నాక ఆలూనైతే మరీ దొడ్డుగా అండ్ మరీ సన్నగా అయితే చేసేసుకోకండి. ఇలా మీడియం సైజ్లో అయితే చేసేసుకోండి. ఇలా చేసేసుకున్నాక ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆలూని అయితే నేను వాష్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా స్ట్రాచ్ పోయేదాకా అయితే వాష్ చేసేసుకోండి నేను చూపించిన విధంగా. అండ్ నెక్స్ట్ అయితే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. ఇలా ప్యాన్ పెట్టేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాక ముందుగా మనం ఏదైతే కడిగి పెట్టుకున్న ఆలూస్ ఉందో ఆలూస్ అని దీంట్లో వేసేసుకొని ఒక 10 minutes పాటు అయితే బాయిల్ అవ్వనివ్వండి. సో నేను 5 minutes తర్వాత అయితే ఇలా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes పాటు అయితే బాయిల్ అవ్వనిస్తున్నాను. ఇలా కొంచెం 5 minutes తర్వాత చూస్తే అయితే ఆలు అనేది మంచిగా బాయిల్ అయిపోతుంది. చూసారు, ఈ విధంగా అయితే బాయిల్ చేసేసుకోండి. ఎక్కువసేపు కూడా బాయిల్ అవ్వనివ్వకండి, ఎందుకంటే ఆలు అనేది విరిగిపోతుంది. ఇదంతా నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నాక చూడండి ఆలు అనేది మంచిగా కుక్ అయిపోయింది. సో దీని అయితే ఒక 5 minutes పాటు డ్రై అవ్వనివ్వండి. ఎలాంటి టిష్యూ పేపర్ మీద అయితే డ్రై చేసుకోకండి, ఎందుకంటే ఆ పేపర్ అనేది వేడికి స్టిక్ అయిపోతుంది ఆలుకి. ఇదంతా పక్కకు పెట్టేసుకొని ఒక 1/2 cup కార్న్‌ఫ్లవర్ అయితే తీసుకోండి. కార్న్‌ఫ్లవర్ తీసేసుకున్నాక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా బాయిల్ చేసిన ఆలు ఉంది కదా అదంతా దీంట్లో మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆ మిక్చర్ మొత్తం ఆలుకి అంటుకునేలా మిక్స్ చేసేసుకొని ఒక పాలిథీన్ కవర్ అయితే తీసుకోండి. ఆ పాలిథీన్ కవర్లో ఆలు స్లైసెస్ అన్నీ వేసేసుకొని ఒక 45 minutes పాటు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా 45 minutes తర్వాత చూస్తే ఆ కార్న్‌ఫ్లవర్ అనేది ఆలుకి అయితే మంచిగా పట్టేసుకుంది. ఇది ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి వేసేసుకుంటున్నాను దీంట్లో. ఇలా హాఫ్ స్లైసెస్ అయితే వేసేసుకొని ఒక 2 minutes పాటు అతుక్కోకుండా అయితే మంచిగా కలుపుకోండి. అండ్ 10 minutes పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచి ఫ్రై చేసేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాక మళ్ళీ తర్వాత మిగతా హాఫ్ ఆలు అయితే వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. ఇలా స్టిక్ కాకుండా అయితే మధ్యలో అయితే కలుపుకోవడం అయితే మర్చిపోకండి. ఇది కూడా సేమ్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆలు స్లైసెస్ దీంట్లో వేసేసుకొని ఒక 2 minutes పాటు అయితే మళ్ళీ ఫ్రై చేసేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్ అయితే తీసేసుకోండి. ఇలా అన్ని బౌల్లో తీసేసుకున్నాక సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ అనేది పట్టుకుంటుంది, లేకపోతే అది సాల్ట్ అనేది కలవదు. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. సో పక్కన సాస్ పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా పిల్లలకి మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లెక్క అయితే చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరి ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.